హాయ్ గైస్, అందరికీ నమస్కారం. ఇది నా ఫస్ట్ వీడియో అప్లోడ్ చేస్తున్నాను. వర్షం పడింది. ఆ తర్వాత ఉండే క్లైమేట్ ఫుల్గా నల్ల మబ్బులు మెరిసిన బీచ్, ఆ చుట్టుపక్కల వ్యూ ఎట్టున్నదో చూపిస్తాను. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సాల్మియాలో ఇది కూడా ఒక ఫేమస్ బీచ్. ఈ సముద్రం కనపడుతున్నారు కదా, దీని మీద నుంచే మన శ్రీలంక పోవాలని ఇండియా ఈ చుట్టుపక్కల కార్గులు ఇవన్నీ ఇక్కడి నుంచే పోవాల్సిందే. ఇక్కడికి రావాలంటే చాలా ఇష్టపడతారు అందరూ. ఈ రోజు అయితే ఖాళీగా ఉంది, ఒక పక్క వర్షం కురుస్తున్నది, ఆగుతున్నది. చూడు ఇవన్నీ కనపడుతున్నాయి, చూడు ఇవన్నీ టెంకాయ చెట్లు అనుకోండి, కాదు ఇది వచ్చి ఖర్జూర్ చెట్లు. శుక్రవారం అయితే ఇక్కడైతే జనాలు ఫుల్గా రష్గా ఉంటారు. ఒక్క బీచ్ అని ఏం లే, ఇక్కడ కోయిట్ చుట్టూ మొత్తం బీచే, మధ్యలో ఊరు ఉంటుంది కోయిట్. మనం ఏ పక్క పోయినా ఏ సైడ్ పోయినా సముద్రమే కనపడుతుంది. బీచ్లు అనే ఒక్క పేరు లేదు అన్న. ఇవన్నీ మనకు చిన్న చిన్న ఆనందాలేనా. ఇవన్నీ చూసినప్పుడల్లా మనకు అనిపించేది మన పిల్లలు, మన ఫ్రెండ్స్, మన ఫ్యామిలీ కానీ ఎవరైనా ఉంటే తోడు మనకు కూడా హ్యాపీగా ఉండాలని అనిపిస్తుంది. అంతేగాని ఇప్పుడు ఈ పావురాలు వచ్చి ఈ టికెట్ టచ్ చేయడం, ఏమైనా చేయడం అలాంటివి ఏం చేయకూడదు. ఇప్పుడు ఇక్కడ కనపడుతున్నాయి కదా, ఇవన్నీ స్టీమర్లే. వీళ్ళు ఓన్గా అక్కడ పెట్టుకుంటారు. ఎప్పుడైనా అవసరం పడితే వాళ్ళు బీచ్లో, సముద్రాల్లో తీసుకుని వెళ్ళిపోతారు కోయిటోళ్ళు. ఇలాంటి స్టీమర్లు ఇవన్నీ రైడ్ చేసేదాన్ని సముద్రంలో చాలా ఇష్టపడతారు ఈ కోయిటోళ్ళు. అక్కడ కనపడుతున్నారు కదా, ఇవన్నీ రెస్టారెంట్లే. ఆ పక్క పెద్ద పెద్ద బిల్డింగులు, కంపెనీలు, అవన్నీ మన బయట దేశాలలో వచ్చి పని చేసుకునే దానికి ఇలాంటివన్నీ పెద్ద పెద్ద కంపెనీలు. పిల్లలు చూడు ఎలా ఆడుకుంటున్నారు. ఇవన్నీ కొంగలు చూడు, కొంగలు ఈ సముద్రంలో ఎక్కువ ఉంటాయి. ఈ పక్క చుట్టుపక్కల కోయిట్లు ఎక్కడ చూసినా కొంగలే అన్నట్టు. ఎన్ని రెస్టారెంట్లేనా ఇక్కడ ఈ రౌండబుర్లు ఎన్ని పావురాలు ఉన్నాయంటే దీనికి మనం ఏం చేసేదానికి లేదు. మనకి దానికి ఏమైనా చేసినా తెలిసినా కానీ మనకు జైల్లో వేస్తారు. ఇవన్నీ ఫ్రీడమ్ బర్డ్స్, ఎక్కడ పడితే అక్కడ ఎక్కువ ఉంటాయి. నేను కూడా ఒక సెల్ఫీ తీసుకుందాం సరదాగా తీసుకునే, అంతకుమించి ఏం లేదు. చూడన్నా వెనక బ్యాక్ సైడ్ అంతా చూడు పార్క్ టైపులో ఉంటుంది, అంత గడ్డి అంతా. అన్న డ్యూటీకి ఉదయం వచ్చినా, ఉదయం నుంచి ఇక్కడే ఉన్నాను బీచ్ కాడే. ఒక పక్క చలి ఎంత సాగు పడుతున్నది. మన ఇండియాలో వేరు చలి, ఇక్కడైతే ఇంకా వేరు. ఇక్కడ చలికి తట్టుకోలేము. ఉదయం 5కు లేచి బండ్లు కడగాలంటే ఇప్పుడు దూల తీరిపోతుంది. ఇప్పుడు రేపు శుక్రవారం అయినా కడగాల్సిందే, ఇల్లు కడగాల, అన్నీ కడగాల అన్న. మేము అనుకుంటాం కోయిట్కి వెళ్ళిపోతే హ్యాపీగా ఉండొచ్చని, ఎంజాయ్ చేయొచ్చని. అంత ఇక్కడికి వచ్చినాక తెలుస్తుంది నా కష్టం అంటే విలువ ఏందో. మన ఆఖరికి మన ప్లేట్ కూడా మనమే కడుక్కునే అంత స్తోమత టైం ఉండదు నా పేరుకే రచ్చలు, గొడవలు ఇవన్నీ ఎందుకు ఇంటికాడ అనవసరంగా కొట్లాడుకునేది. చూడు ఇక్కడికి వచ్చినాక మనం పడే కష్టాలు అంతా ఇంత కాదు. 2-3 సంవత్సరాలు పని చేస్తాము, ఇంటికాడికి పోయినాక మళ్ళా గొడవలు, ఎవరితో పడితే వాళ్ళతో. ఇవన్నీ అవసరం ఏమన్నా? ఇవన్నీ మెయింటైన్ చేసేదానికి కూడా ఎంతోమంది పనిచేసే వాళ్ళు ఉంటారు ఎంత మన ఇండియా వాళ్ళు, మన దేశం వాళ్ళు ఎక్కువ ఈ పక్క చేసే ప్రతి దానికి మన వాళ్ళేనా. పిల్లికి ఏం కష్టం వచ్చిందో ఏమో, ఆకలి వేస్తున్నదో తెలియదు, లేదంటే వాళ్ళ అమ్మ కనపడలేదో ఏమో. ఎంత ఆఖరికి వచ్చిన పని అయిపోయింది. నేను పోయి వస్తాను. వర్షం పడుతున్నా చూడండి, బయటకు ఉంటుంది వర్షం పడితే బయలుదేరాలి. ఇప్పుడు టైం అయిపోయింది, వచ్చింది. అందరికీ బాయ్. పోయేటప్పుడు ఒక లైక్, సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేసి వెళ్ళిపోండి. అందరికీ బాయ్. మరిన్ని వీడియోలతో మళ్ళీ ముందుకు వస్తాను.